పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే కొత్త రుణాలు అంటూ కూడా ప్రస్తుతం రాష్ట్రంపై మొత్తం అప్పు 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లకు పైనే ఉంది ఫిగర్. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు, దళిత బంధుకు 1000 కోట్లు, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడారు. నిన్న గత ప్రభుత్వం 7 లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మా మీద వేసింది, పైసా ఖర్చు పెట్టాలన్నా వెనక ముందు ఆలోచించాల్సి వస్తుందంటూ కూడా బట్టి మాట్లాడారు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇంకా ఇవ్వబోతున్నాం, దళిత బంధు కూడా ప్రత్యేక నిధులు. యాక్చువల్గా దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ చాలా ప్రిషియస్గా తెర మీదకి తీసుకొచ్చారు, ఈటెల రాజేంద్రను అడ్డుకునే క్రమంలో. కానీ అప్పటి నుంచి దాని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు వచ్చాయి. దళిత బంధు పేరుతో బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కొంతమంది ఆ నిధులన్నీ కూడా తమ కమిషన్ రూపంలో తమ ఖాతాలో వేసుకుంటున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. అసలు దళిత బంధు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దాని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు ఉన్నాయి. అదే విమర్శలు కూడా గురైంది ప్రతిపక్షాలకు. కేసీఆర్ కూడా ప్రకటించినంత ఆర్భాటంగా మాత్రం తర్వాత ఆయన దాన్ని అమలుపరచడంలో ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించే కాంగ్రెస్ సర్కార్ అది కేసీఆర్ పథకమైన దాన్ని ఎత్తేసే ప్రయత్నం చేయలేదు, దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేకించి దళిత బంధుకు 1000 కోట్లు కేటాయిస్తున్నామంటూ కూడా భట్టి చేసిన ప్రకటన ఒక కీలక అంశంగానే చూడాలి. అదేవిధంగా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో బట్టి మాట్లాడిన కామెంట్స్, త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్రూప్ నోటిఫికేషన్స్తో పాటు అదేవిధంగా మెగా డిఎస్సి కూడా నిర్వహించబోతున్నామంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనని ఎండార్స్ చేస్తూ బట్టి మాట్లాడడం జరిగింది. ఇక ఈ అంశాలను కూడా ఈనాడు హైలైట్ చేసింది.